హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమి శ్రావణి, నేను మీ శ్రావణి. ఈరోజైతే మా మామయ్య గారి బర్త్డే అనమాట. సో ఆ వ్లాగ్ మీతో నేను షేర్ చేస్తున్నాను. నా హ్యాపీనెస్ అయినా లేదంటే సాడ్నెస్ షేర్ చేయలేనులేండి. నా హ్యాపీనెస్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం అలవాటు కదా. సో అట్లానే ఈ వ్లాగ్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ అయితే కేక్ కటింగ్ చేయలేదు, ఎందుకంటే విహాకి లంచ్ ప్యాక్ చేయడం, స్కూల్కి పంపించడం ఇదంతా హడావిడిగా ఉంటుంది అని చెప్పి మేము కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ పెట్టుకున్నాం. ఈవినింగ్ విహా రాగానే తన హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేయించేసి ఇట్లా కేక్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇది నున్నలోనే, మా ఇంటి దగ్గరలోనే బేకరీ ఉంది, తెలిసిన బేకరీ. సో ఇంకా ఒక 4 hours ముందు వాళ్ళకి చెప్తే స్పెషల్‌గా చేసిచ్చారనమాట. నాకు క్రీమ్ చాలా తక్కువ కావాలి అని చెప్పి చేయించాను. ఇక్కడ విహా నాకు బెలూన్స్ కావాలి అని చెప్పి తీసుకుంటుంది. విహా బెలూన్స్ ఎందుకు విహా అంటే, ఊరికే అమ్మ నేను గ్లో చేసుకుంటా అని చెప్పి తీసుకుంటుంది. ఇక్కడ కేక్ మీద ఎవరి నేమ్ రాయించాలి అని చెప్పి డిస్కషన్ అనమాట. యాక్చువల్‌గా మా వారు లేరు కాబట్టి హ్యాపీ బర్త్‌డే డాడీ అని ఆయన ఇచ్చినట్టుగా రాయిద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ విహా ఏమో కాదు తాతగారిని రాయాలి అని చెప్పి అలిగింది. సరే రా ఇద్దరి పేర్లు రాయిస్తానని చెప్పి, అంటే ఇద్దరు ఇస్తున్నట్టుగా రాయిస్తానని చెప్తే ఇంకా అలక తీరి వచ్చేసిందనమాట. ఇంకా సో ఇక్కడ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి స్లాష్ ఇచ్చి తాతగారు అని చెప్పి పెట్టించామన్నమాట. గోల గోల చేసేసింది. నేను ఇస్తున్నట్టే కేక్ రాయాలి అని చెప్పి. నేనేంటంటే మా వారు ఇక్కడ లేరు కాబట్టి సో ఆయన గిఫ్ట్ చేసినట్టుగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ తను ఇట్లా అనేసరికి ఇద్దరిది రాయించేసామన్నమాట. ఇంకా కేక్ తీసేసుకొని ఇంకా అక్కడే ఫ్రిడ్జ్‌లో పెట్టమని చెప్పి నేను బయటికి వెళ్ళి బిర్యానీను, నాన్ తీసుకొచ్చాను. ఉలవచారు చికెన్ బిర్యానీ తీసుకున్నాననమాట. అలానే గార్లిక్ నాన్ పార్సిల్ చేయించేసి తీసుకొచ్చాను. విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనమాట. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కేక్ తీసేసుకొని మేమైతే ఇట్లా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేమంతా కూర్చుంటే టెడ్డీగాడు వచ్చి అడుగుతున్నాడు. ఇంకా సరే అని చెప్పి వాడిని కూడా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే పాపం వాడికి స్పేస్ సరిపోలేదు. వాడికి చాలా స్పేస్ కావాలి. Happy ఇంకా అందుకని వాడిని కూడా birthday to ఎక్కించుకున్నాం. you. Happy birthday to you. Happy birthday dear Reddy garu. Happy birthday to you. ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేసామన్నమాట. నా వాయిస్ లాస్ట్ 15 డేస్ నుంచి ఇట్లానే ఉందండి. అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికి తగ్గుతుందో చూడాలి. కాఫ్ అయితే కంట్రోల్ అయింది గానీ, ఈ థ్రోట్ మాత్రం ఇట్లానే ఉంది. తగ్గట్లేదు. చూడాలి ఎప్పటికి నార్మల్ అవుతుందో. ఇక్కడ మా టెడ్డీ గాడు కేక్ కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడో. యాక్చువల్‌గా అందులో షుగర్ ఉంటది. వాడికి ఇవ్వకూడదు. అయినా సరే ఒక చిన్న పీస్ అయితే పెట్టానన్నమాట. ఇంకా నేను పెట్టేసాక మళ్ళీ ఇటువైపు వచ్చి ఇటు అడుగుతున్నాడు. ఇట్లా ఇంకా మా టెడ్డీ గారితో చాలా ఫన్ ఉంటది. బావుంటది. ఇంకా బర్త్‌డే అయితే మేము చాలా సింపుల్‌గా, షార్ట్ అండ్ స్వీట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్‌గా అత్తయ్య అయితే ఎందుకు వద్దు వద్దు అన్నారు. కానీ ఈ వయసులో ఇంకా వాళ్ళకి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటది? మహా అయితే టీవీ చూస్తారు. బయటికి కూడా పెద్ద ఎక్కడికి వెళ్లరు. ఇట్లా ఒక చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా! వాటికి మహా అయితే ఎంతవుతుందండి? ఒక రూ. 500 అవుతుంది కేక్ అంతే. ఆ కేక్ అట్లా తీసుకొచ్చి అలా కట్ చేయిస్తే సో వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. సరదాగా కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. వాళ్ళకి ఇవే జ్ఞాపకాలనమాట. ప్రతిరోజు మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి సరిపోదు. టైం ఉండదు. నాకు కూడా టైం సరిపోదు. విహాకి వర్క్స్ చేయించడం, తనని చూసుకోవడం, తనని కరాటేకి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, టోర్నమెంట్స్ ఇట్లా టైం సరిపోతుంది. సో, ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్స్‌కైనా సరే వాళ్ళతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇంకా ఫైనల్‌గా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం. 9 అట్లా అవుతుంది టైము. ఇంకా హ్యాపీగా మేము డిన్నర్ తినేసి మా డేనైతే ఎండ్ చేసేసాము. మన ఛానల్‌లో వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.